హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాటా పవర్ కంపెనీ గురించి మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దామండి. సో టాటా పవర్ కంపెనీ రీసెంట్గా సేమ్ పీరియడ్లో ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ పీరియడ్లో సేమ్ ప్రైస్ కన్సాలిడేషన్ అవుతుంది. సో దానికి రీజన్ ఏంటి? సో ప్రైస్ పెరగడానికి స్కోప్ ఉందా లేదా, లాంగ్ టర్మ్ పర్పస్లో మనం ప్రైస్ని బై చేసే పొజిషన్లో ఉన్నామా లేదా, అంటే ఇది రైట్ టైమా కాదా అనేది తెలుసుకోవడానికి సో టెక్నికల్గా ఏ విధంగా ఉంది, ఫండమెంటల్గా ఏ విధంగా ఉంది, సో దాని గురించి డీటెయిల్డ్ అనాలిసిస్ మనం చేయడానికి ట్రై చేద్దామండి. ఓకే, సో టాటా పవర్ వచ్చేసి ఇండియాస్ లార్జెస్ట్ వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ డిఫరెంట్ వర్టికల్స్లో ఇంటిగ్రేటెడ్ అయి ఉంది అని అంటే మీనింగ్ ఏంటంటే మేబీ అది కంప్లీట్గా జనరేషన్ ప్రొవైడ్ చేయడానికి కానీ, ఓకే, సో పవర్ ఫర్ జనరేషన్ కానీ, న్యూ ఏజ్ ఎనర్జీ సొల్యూషన్స్ కానీ, ఓకే, సేమ్ సిమిలర్ లైక్ మన 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఏదైతే మనం పవర్ రీఛార్జ్ చేస్తుంటామో సేమ్ సిమిలర్గా కానీ, రెన్యూవేబుల్స్ సంబంధించింది కానీ, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రేట్ అంటే డిఫరెంట్ అంటే పవర్ ఎక్కడైతే అవసరమో వాటి అన్నిటికీ ఇంటిగ్రేటేషన్ అయి ఉంది. సో ఆ ఇంటిగ్రేషన్లో ఇండియాస్ ద లార్జెస్ట్ కంపెనీ అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు అన్నట్టు. సో వాళ్ళు వచ్చేసి 11.4 ప్లస్ గిగావేట్ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఇంక్లూడింగ్ 5.3 గిగావేట్స్ ఇన్ పైప్ లైన్, 8.8 ప్లస్ గిగావేట్స్ వచ్చేసి థర్మల్ ఎనర్జీ జనరేషన్ అట, 6668 ఓకే సికేఎం ఓకే ట్రాన్స్మిషన్ కెపాసిటీ ఉందని అంటున్నారు. ఓకే, ఇంక్లూడింగ్ 2035 కిలోమీటర్స్ ఇన్ పైప్ లైన్స్. ఓకే, 12.5 మిలియన్ టోటల్ డిస్ట్రిబ్యూషన్ కస్టమర్స్. సో వాళ్ళకి ఇంకా ఫర్దర్గా 2.8 గిగావేట్స్ వచ్చేసి ఎంఓయూ సైన్ చేశారు ఫర్ ద పంప్డ్ హైడ్రో ప్రాజెక్ట్స్ అని చెప్పేసి వాళ్ళకు న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో దాంతో 2.8 గిగావేట్స్ అనేది అడిషనల్గా ఫర్దర్గా జనరేట్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఓకే, మోర్ దెన్ 15,640 crores ఆర్డర్ బుక్ ఉందట. ఓకే వాళ్ళకు. సో దాంట్లో ఆర్డర్ బుక్ దేనికోసం అని అంటే సోలార్ ఎపిక్ సంబంధించింది కానీ, స్కేల్ యూటిలిటీ కానీ, గ్రూప్ క్యాప్టివ్ కానీ, రూఫ్ టాప్ సంబంధించిన ఎపిక్ కానీ, సో ఈ డిఫరెంట్ థింగ్స్కి వాళ్ళకి ఆల్మోస్ట్ 15,640 crores ఆర్డర్ బుక్ ఉందంటే అన్ని ఆర్డర్స్ ఉన్నాయి. సో వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి అంటే అన్ని ఆర్డర్స్ ఉన్నాయి. సో వాటిని ప్రాసెస్ చేయాల్సింది ఫ్యూచర్లో అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో అప్రాక్సిమేట్లీ 4.9 గిగావేట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉందంటున్నారు. సో పబ్లిక్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఛార్జింగ్ ఏదైతే ఉందండి, సో 550 సిటీస్లో వాళ్ళు ఉన్నారట. సో ఆల్మోస్ట్ 5,550 పంప్ ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో వాళ్ళ టార్గెట్ వచ్చేసి అచీవింగ్ 100% క్లీన్ అండ్ గ్రీన్ పవర్ జనరేషన్ బై ఫైనాన్షియల్ ఇయర్ 2045. ఓకే, ఈ ఇయర్ 2045 వచ్చేంత వరకు వాళ్ళు 100% క్లీన్ అండ్ గ్రీన్ పవర్ జనరేషన్లో వాళ్ళు ఉంటారని చెప్పేసి అంటున్నారు. ఓకే, ఇయర్ 2015లో 16% మాత్రమే క్లీన్ అండ్ గ్రీన్ ఉందట. ఓకే, థర్మల్ వచ్చేసి 84% ఉందట. సేమ్ సిమిలర్గా 2024లో వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి థర్మల్ వచ్చేసి 59% ఉంది, క్లీన్ అండ్ గ్రీన్ వచ్చేసి 41% ఉంది. ఓకే, అది 2030కి వచ్చే వరకు 70% వచ్చేసి క్లీన్ అండ్ గ్రీన్ అవుతుందట. ఓకే, అది 2045కి వచ్చేప్పటికి 100% క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఓకే, అది చాలా అంటే చాలా బెటర్ థింగ్, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ ప్రకారంగా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎంకరేజ్ చేస్తుంది. సో ఈ విధంగా చేయడం ఏదైతే ఉందో సో చాలా అంటే చాలా గుడ్ థింగ్ అన్నట్టు. సో పవర్ డిమాండ్ వచ్చేసి ఈజ్ అప్ 11% ఇయర్ అండ్ ఇయర్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2025 సంబంధించిన Q1లో అని చెప్పేసి అంటున్నారు. ఓకే, ఇండస్ట్రీకి పవర్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉంది అనేదాన్ని మనం చూడడానికి ట్రై చేస్తున్నామండి. ఓకే, సో ఇండియా హ్యాస్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ పవర్ కన్సంప్షన్ పర్ క్యాపిటా. ఓకే, పర్ క్యాపిటా బేస్ చేసుకుంటే మనం ఇండియా వచ్చేసి చాలా అంటే చాలా లోయెస్ట్ ఉందని చెప్పేసి చూపిస్తున్నారు. ఓకే, వరల్డ్ వైడ్గా ఎవరైతే హైయెస్ట్ ఉన్నారో దాన్ని బేస్ చేసుకుని చూస్తే ఇండియా వచ్చేసి చాలా అంటే చాలా లోయెస్ట్ పర్ క్యాపిటా ఉందని చెప్పేసి చూపిస్తున్నారు. ఓకే, రేషియో ఆఫ్ పవర్ జనరేషన్ గ్రోత్ టు జీడిపి. ఓకే, సో జీడిపి తోటి పవర్ జనరేషన్ గ్రోత్ తోటి మనం చెక్ చేసుకుంటే ద ఇయర్ 2014 to 2024. ఓకే, 2014 to 2024లో అప్పుడు జీడిపికి ఎంత ఉంది మన పవర్ రిక్వైర్మెంట్ అంటే 0.92x అని చెప్పేసి అంటున్నారు. ఓకే, ఎట్ ప్రజెంట్ 2019 to 2024 వచ్చేసి అది 1.07 టైమ్స్ పెరిగిందట, 1.07 టైమ్స్ పెరిగిందని చెప్పేసి అంటున్నారు. ఓకే, సో అదంటే జీడిపితో కంపేర్ చేసుకుంటే పవర్ రిక్వైర్మెంట్ పవర్ గ్రోత్ ఏ విధంగా ఉందని చూపిస్తున్నారు అన్నట్టు. ఓకే, సో మంత్లీ ఎనర్జీ రిక్వైర్మెంట్, సో మంత్లీ ఏ విధంగా ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంది, సో అట్ ద సేమ్ టైం ఇయర్ అండ్ ఇయర్ పవర్ జనరేషన్ సంబంధించిన గ్రోత్ ఏ విధంగా ఉంది, ఎనర్జీ గ్రోత్ ఏ విధంగా ఉంది అనేది దాంట్లో చూపిస్తున్నారు. సో దీన్ని బేస్ చేసుకొని చూస్తే కూడా మనం ఆల్వేస్ గ్రోత్ మన ఇయర్ అండ్ ఇయర్ గ్రోత్ ఏదైతుందో చాలా తక్కువ ఉంది. ఓకే, సో రిక్వైర్మెంట్ ఏదైతుందో రిక్వైర్మెంట్ ఎవ్రీ టైం సేమ్ కన్సిస్టెంట్గా ఉంటే మనం గ్రోత్ వచ్చేసి ఆల్మోస్ట్ రిక్వైర్మెంట్ కంటే తక్కువనే ఉన్నామని చెప్పేసి చూపిస్తున్నారు. సో దీన్ని బేస్ చేసుకొని అర్థం చేసుకోవచ్చు. సో పవర్ సెక్టర్కి ఏదైతే ఉందో చాలా గ్రోత్ ఉండే స్కోప్ ఉన్నది ఫ్యూచర్లో చాలా కనిపిస్తుంది. సో పవర్ సెక్టర్ అనేది ఫ్యూచర్లో చాలా అంటే చాలా గ్రోత్ కనిపించడానికి స్కోప్ ఎక్కువ ఉంది, ఎందుకంటే పవర్ రిక్వైర్మెంట్ అనేది ఆ విధంగా ఉంది కాబట్టి.
సో గ్రీన్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అసెట్స్ స్ప్రెడ్ అక్రాస్ ఇండియా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో వాళ్ళు కెపాసిటీ మిక్స్ వచ్చేసి డొమెస్టిక్ ప్లస్ ఇంటర్నేషనల్ వచ్చేసి టోటల్ 14,960 MW ఉందట అండి, ఒక మెగావాట్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. 8,860 వచ్చేసి దాంట్లో 8,860 వచ్చేసి థర్మల్ సంబంధించింది, 443 మెగావాట్స్ వచ్చేసి వేస్ట్ హీట్ రికవరీ అండ్ BFG అని చెప్పేసి అంటున్నారు. విండ్ వచ్చేసి 1,034 ఉందట. సిమిలర్గా సోలార్ వచ్చేసి 3,743 ఉందని చెప్పేసి అంటున్నారు. హైడ్రో వచ్చేసి 880 అని చెప్పేసి అంటున్నారు. టోటల్ మిక్స్ ఆఫ్ టోటల్ కెపాసిటీలో డిఫరెంట్ వర్టికల్స్ చూపిస్తున్నారు అన్నట్టు. ఓకే, సేమ్ సిమిలర్గా 5,291 మెగావాట్స్ వచ్చేసి రెన్యూవబుల్ కెపాసిటీలో అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అంటే అది వాళ్ళు క్యాపాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేశారు, బట్ 5,291 ఏదైతే ఉందో అది ఇంకా కంప్లీట్ కాలేదు. సో అది ఇంకా ఫర్దర్గా కంప్లీట్ అవుతుంది అండర్ రెన్యూవబుల్ కెపాసిటీలో అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ప్రజెంట్ థర్మల్ వచ్చేసి 59% ఉంది. సేమ్ సిమిలర్గా 41% వచ్చేసి క్లీన్ అండ్ గ్రీన్ ఉంది. 41% క్లీన్ అండ్ గ్రీన్ ఉంది. ఫైన్. ఓకే, సో ఈ 41%లో సోలార్ వచ్చేసి 25% ఉంది, విండ్ వచ్చేసి 7% ఉంది. ఓకే, వేస్ట్ హీట్ అండ్ BFG వచ్చేసి 3% ఉంది, హైడ్రో వచ్చేసి 6% ఉంది. ఓకే, ఈ ఫ్యూచర్లో వచ్చేసి 2045 వరకు ఈ సోలార్ వచ్చేసి 100% అవుతుంది. సో అనేది వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు అన్నట్టు. ఓకే, ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి 12.5 మిలియన్ కస్టమర్స్కి డిస్ట్రిబ్యూషన్స్లో ఉన్నారని చెప్పేసి అంటున్నారు. 4,633 CKM ఆపరేషనల్ ట్రాన్స్మిషన్ ఉందని చెప్పేసి అంటున్నారు. 2035 CKM ట్రాన్స్మిషన్ పైప్ లైన్ అండర్ కన్స్ట్రక్షన్ అట. ఓకే, 2035 CKM వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్ ఉందంటున్నారు. అంటే వీళ్ళు ఏదైతే వాళ్ళు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేశారో సో స్టిల్ అది అనేది కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాలేదు. ఇన్ కేస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్కి వస్తే అది చాలా పెద్ద ప్రాజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే వీళ్ళ కెపాసిటీ చాలా పెరుగుతుంది. సో దట్ వీళ్ళు కస్టమర్స్కి బెటర్గా సర్వ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో కంపెనీ ఓవరాల్గా గ్రోత్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఎప్పుడు వాళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయ్యి వాళ్ళు రెవెన్యూ స్టార్ట్ చేసినప్పుడు. ఓకే, ఎందుకంటే అంత పెద్ద అమౌంట్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి. వాళ్ళ కాంపిటీటర్స్ని మనం చెక్ చేసుకుంటాం అండి. సో ఆల్మోస్ట్ టాటా పవర్ కంపెనీ వచ్చేసి ఆల్మోస్ట్ 5th లార్జెస్ట్లా కనిపిస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్. PE రేషియో చెక్ చేసుకుంటే ఇండస్ట్రీ PE రేషియో వచ్చేసి 38 ఉంది. సో మనకు వచ్చేసి టాటా పవర్ వచ్చేసి 37.92 ఉంది. సో మోరర్లెస్ సేమ్ ఇండస్ట్రీ PE రేషియో బేస్ చేసుకొని సిమిలర్గా అదే రేంజ్లో ఉంది. వీళ్ళు ఇయర్లీ సేల్ చూసుకుంటే కన్సిస్టెంట్గా పెరుగుతుందండి. ఓకే, కన్సిస్టెంట్గా అనేది సేల్స్ అనేది రీసెంట్ ఇయర్స్లో మనం చెక్ చేసుకొని కన్సిస్టెంట్గా పెరుగుతుంది. ఫైన్. ఓకే, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఏదైతే ఉందో అది కూడా ఆల్మోస్ట్ మోరర్లెస్ 16, 14, 17, 17 ఉంది. సో అది కూడా ఓకే రీజనబుల్గా కనిపిస్తుంది. నెట్ ప్రాఫిట్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. నెట్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అండి. కన్సిస్టెంట్గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. EPS కూడా కన్సిస్టెంట్గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓకే, క్వార్టర్లీ రిజల్ట్స్ మనం చెక్ చేసుకుంటే క్వార్టర్ రిజల్ట్స్ కూడా సేల్స్ కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం గ్రాస్ ప్రాఫిట్ కానీ నెట్ ప్రాఫిట్ కానీ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. మార్జిన్స్ కూడా సేమ్ సిమిలర్గా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఫండమెంటల్స్గా ఎలాంటి ఇష్యూస్ రావట్లేవు. బట్ ఇక్కడ ఒకటే ఇష్యూ ఏంటంటే ఇంట్రెస్ట్ అండి. ఇంట్రెస్ట్ మనం చెక్ చేసుకుంటే కన్సిస్టెంట్గా పెరుగుతుందండి. ఓకే, ఇంట్రెస్ట్ వచ్చేసి కన్సిస్టెంట్గా పెరుగుతుంది. మనం ఇయర్లీ ప్రాఫిట్ అండ్ లాస్ మనం చూసుకుంటే అండి ఇంట్రెస్ట్ చూడండి. ఓకే, ఇంట్రెస్ట్ వచ్చేసి ట్రైలింగ్ 12 monthsలో 4,588 crores ఉంది. ది ఇయర్ 2024లో వచ్చేసి 4,633 crores ఉంది. ఓకే, నెట్ ప్రాఫిట్ కూడా సేమ్ సిమిలర్గా 4,000 అంటే ఇంట్రెస్ట్ అమౌంట్ కంటే కూడా మనం స్మాల్ అమౌంటే నెట్ ప్రాఫిట్ ఉంది. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు బ్యాంక్ వాళ్ళకి పేమెంట్ చేస్తున్న ఇంట్రెస్ట్ కాస్ట్ ప్లస్ అట్ ద సేమ్ టైం షేర్ హోల్డర్స్కి పేమెంట్ చేస్తున్న ప్రాఫిట్ ఏదైతే ఉందో నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో సో అది సేమ్ మోరల్లెస్ సేమ్గా ఉంది. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ కాస్ట్ ఏదైతే ఉందో చాలా ఎక్కువ ఉంది. వాళ్ళ లోన్స్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది. సేమ్ సిమిలర్ వాళ్ళ బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకుంటే రిజర్వ్స్ కన్సిస్టెంట్గా పెరుగుతున్నాయి. బారింగ్స్ చూడండి, బారింగ్స్ అనేది కన్సిస్టెంట్గా పెరుగుతూ వస్తున్నాయి. సో అందుకోసం అని చెప్పేసి మనం ఇంట్రెస్ట్ కూడా చెక్ చేసుకుంటే P&Lలో ఇంట్రెస్ట్ కూడా కన్సిస్టెంట్గా పెరుగుతుంది. విచ్ ఇస్ ద బిగ్ ఇష్యూ అండి యాక్చువల్లీ. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ కానీ మిగతా అంతా పెరుగుతున్నాయి. ఓకే, ఫైన్. సో వాళ్ళ అమౌంట్ వచ్చేసి వాళ్ళ ఫిక్స్డ్ అసెట్స్ చూడండి, ఫిక్స్డ్ అసెట్స్ కూడా కన్సిస్టెంట్గా పెరుగుతున్నాయి. వాళ్ళ క్యాపిటల్ బారింగ్స్ ఏవైతే చేశారో ఆ బారింగ్స్ వచ్చేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఫిక్స్డ్ అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఫిక్స్డ్ అసెట్స్ కన్సిస్టెంట్గా పెరుగుతున్నాయి కాబట్టి. ఓకే, కంపెనీ బారోయింగ్స్ గురించి ఏమని చెప్తుందంటే కంఫర్టబుల్ డెట్ పొజిషన్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారండి. ఓకే, సో వాళ్ళు క్లియర్ ఇచ్చే చూడండి. నెట్ డెట్ వచ్చేసి కన్సిస్టెంట్గా పెరుగుతుంది. ఓకే, డెట్ అనేది పెరుగుతుంది. సో వాళ్ళు డెట్ దేనికి యూజ్ చేస్తారని చెప్పేసి చూపిస్తున్నారండి. ఓకే, క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్లో నెగిటివ్ క్యాష్ ఉంది. సో దానికోసం యూజ్ చేస్తారని చెప్పేసి సో డిఫరెంట్ లైక్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ కోసం దానికోసం అని యూజ్ చేస్తారని చెప్పేసి బిజినెస్ యాజ్ యూజువల్ డెట్. ఓకే, బిజినెస్కి ఆల్రెడీ డెట్ ఉందని చెప్పేసి సో క్యాపాక్స్ ఇంప్రూవ్మెంట్ కోసం అని చెప్పేసి 3,941 crores యూజ్ చేస్తారు. సో ఓవరాల్గా ప్రజెంట్ వచ్చేసి 42,467 crores అయింది. సో దేని ఖర్చు పెట్టారు ఎంత అని ప్లస్ మైనస్ చూపిస్తున్నారండి. ఓకే, దాని బేసిస్గా మనం అర్థం చేసుకోవచ్చు.
ఓకే. సో నౌ బ్యాలెన్స్ షీట్ కంటిన్యూస్ టు బి స్ట్రాంగ్ అని చెప్పేసి అంటున్నారు. ఎందుకనంటే వాళ్ళ డెట్ టు ఈక్విటీ, నెట్ డెట్ టు ఈక్విటీ ఏదైతే ఉందో 1.08 దగ్గర ఉందని చెప్పేసి అంటున్నారు. డెట్ టు ఈక్విటీ వచ్చేసి 1.08 ఉందో అని చెప్పేసి అంటున్నారు. డెట్ టు ఇబిటా, ఓకే, ఇబిటా ఏదైతే ఉందో 2.99 టైమ్స్ ఉందని చెప్పేసి అంటున్నారు. సో విచ్ ఈస్ ఆల్సో గుడ్ అని చెప్పేసి కంపెనీ చెప్తుంది. బట్ ఓవరాల్ ఏంటంటే వాళ్ళకి సింపుల్ క్లాసిఫై చేయాలి. వాళ్ళ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏదైతుందో చాలా బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి, పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి, సో ఆ ప్రాజెక్ట్స్ ఎప్పుడైతే ఆపరేషనల్ అవుతుందంటే మీన్ ఆ ప్రాజెక్ట్స్లో ఎప్పుడైతే వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళు దాంతో రెవెన్యూ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారో, సో అప్పుడు వాళ్ళకి క్యాష్ ఫ్లో జనరేట్ అవుతుంది. సో క్యాష్ ఫ్లో జనరేట్ అయినప్పుడు కంపల్సరీ వాళ్ళు ఏం చేయాలంటే రీపేమెంట్ ఆఫ్ ద లోన్ కంపల్సరీ చేసుకోగలిగితే దెన్ దీనికి వాళ్ళు అంటే నెట్ వర్త్ ఏదైతే ఉందో నెట్ వర్త్ అనేది పెరగడానికి స్కోప్ ఉంది. ఇప్పటివరకు డెట్ ఏదైతే ఉందో కంపెనీ ఓవరాల్ కంపెనీ స్ట్రక్చర్ బేస్ చేసుకుని అంటే నెట్వర్క్ని బేస్ చేసుకొని చెక్ చేస్తే డెట్ అయితే ఓకే రీజనబుల్గా ఉంది అంటే, బట్ ఆ డెట్ మొత్తానికి జీరో చేసుకోగలిగితే విచ్ ఇస్ ద బెస్ట్ థింగ్ అన్నట్టు. వాళ్ళకి రేటింగ్ ఏజెన్సీ కూడా క్లియర్గా బై రేటింగ్స్ అని చెప్పేసి ఇచ్చేసారండి. సో ప్రీవియస్లో ఏదైతే రేటింగ్ ఉన్నదో ఆ రేటింగ్ని కన్సిస్టెంట్గా వాళ్ళు మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. సో అది రేటింగ్ కూడా వాళ్ళు క్లియర్గా మనం చెక్ చేసుకోవచ్చు. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ వచ్చేసి ప్రమోటర్స్ అనేది ఫస్ట్ 46.86% దగ్గర ఉన్నారు. ఎఫ్ఐఎస్ వచ్చేసి కొద్దిగా స్లైడ్గా తగ్గించుకుంటూ వస్తున్నారు. డిఐఎస్ వచ్చేసి పెంచుకుంటూ వస్తున్నారు. డిఐఎస్ అనేది పెంచుకుంటూ వస్తున్నారు. సో పబ్లిక్ వచ్చేసి సేమ్ స్టేబుల్గా ఉన్నారండి. ఓకే, ఎస్ వీళ్ళ చార్ట్ చూడండి. ఓకే, వీక్లీ చార్ట్ చూడండి. వీక్లీ చార్ట్ చూస్తే మనం క్లియర్గా కనిపిస్తుంది అంటే ప్రైస్ వచ్చేసి ఇక్కడ నుండి స్లో ఇక్కడ వరకు ఇంప్రూవ్ అయింది. దాని తర్వాత కంప్లీట్గా కన్సాలిడేషన్కి వెళ్ళింది. కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కనిపించింది. దాని తర్వాత మళ్ళీ కన్సాలిడేషన్ అయింది, మళ్ళీ పెరిగింది. ఓకే, సేమ్ సిమిలర్గా ప్రైస్ ప్రీవియస్ థింగ్ ఏదైతే ఉందో సేమ్ సిమిలర్గా ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతుందండి. సో సింపుల్గా మనం రీసెంట్ పీరియడ్లో చూడండి. ఓకే, రీసెంట్ పీరియడ్లో చెక్ చేస్తే మనకు క్లియర్గా ఇక్కడ నుంచి ప్రైస్ అనేది ఇక్కడ వరకు కన్సాలిడేషన్ అవుతుంది. కన్సాలిడేషన్ తర్వాత ఇమీడియట్లీ పెరిగింది. ఓకే, సో ఇక్కడ ఇమీడియట్లీ పెరిగింది. ఓకే, దాని తర్వాత ఇదంతా కన్సాలిడేషన్ అయిపోయిందండి. దిస్ ద కన్సాలిడేషన్ చూడండి, ఇదంతా కన్సాలిడేషన్. మళ్ళీ కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ ఏమైందంటే మళ్ళీ ప్రైస్ వచ్చేసి మళ్ళీ పీక్స్లో పెరిగిన తర్వాత నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే ఇక్కడ కన్సాలిడేషన్ కావాలి. సో ఓకే, ఈ విధంగా కన్సాలిడేషన్ అవ్వాలి. అంటే ఇక్కడ ఫండమెంటల్స్గా కానీ టెక్నికల్స్గా కానీ ఎలాంటి వీక్నెస్లా కనిపించట్లేదు. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రైస్ పెరిగిన తర్వాత దానికి ఒక రెస్ట్ కావాలి మళ్ళీ. ఓకే, కొద్దిగా రెస్ట్ కావాలి, మళ్ళీ పెరగడానికి మళ్ళీ కొద్దిగా రెస్ట్ కావాలి. సో ఆ విధంగా ప్రైస్ అనేది కంపల్సరీ కొద్దిగా పీరియడ్లో కన్సాలిడేషన్ కావాలి. ఎందుకు కన్సాలిడేషన్ కావాలి అని మనం చెక్ చేస్తే సో పీ రేషియో చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇది కన్సిస్టెంట్గా ఎర్నింగ్స్ ఏదైతే ఉన్నదో ఎర్నింగ్స్ పర్ షేర్, ఓకే, కింద వచ్చింది ఏదైతే ఉందో ఎర్నింగ్స్ పర్ షేర్ కన్సిస్టెంట్గా పెరుగుతూ వచ్చిందండి. ఇక్కడ చూడండి కంప్లీట్గా స్టేబుల్గా ఉన్నాయి. ఎర్నింగ్స్ పర్ షేర్ ఏదైతే ఉందో స్టేబుల్గా ఉంది. బట్ పీ రేషియో చూడండి, పీ రేషియో వచ్చేసి లాస్ట్ 5 ఇయర్స్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 51 వరకు వెళ్ళింది, మళ్ళీ ఫాల్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఎంత అంటే మళ్ళీ 54-55 వరకు మళ్ళీ వెళ్ళింది. సో ఇప్పుడు మళ్ళీ దాని తర్వాత ఫాల్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమైందండి ప్రజెంట్ వచ్చేసి ఎంత ఉందంటే 38 దగ్గర ఉంది. సో ఆల్మోస్ట్ 5 ఇయర్స్, లాస్ట్ 5 ఇయర్స్ మనం పీ రేషియో చెక్ చేసుకుంటే 27.9 ఉందండి. మీడియం పీ వచ్చేసి లాస్ట్ 5 ఇయర్స్లో 27.9 ఉంది. లాస్ట్ 10 ఇయర్స్లో 23.3 ఉందండి. లాస్ట్ 10 ఇయర్స్లో మనం చెక్ చేసుకుంటే. సో 5 ఇయర్స్ మనం తీసుకుంటే సరిపోతుంది. 5 ఇయర్స్లో మీడియం పీ వచ్చేసి 27.9 ఉంది. బట్ ప్రజెంట్ పీ వచ్చేసి 38.3 ఉంది. అంటే ప్రైస్ టు ఎర్నింగ్ ఏదైతే ఉందో కాస్ట్లీ కనిపిస్తుంది. ప్రైస్ షేర్ ఏదైతే ఉందో చాలా కాస్ట్లీ ఉంది. ఎందుకు అని అంటే ఇక్కడ ఎర్నింగ్స్లో మాత్రం పెరగట్లేవు. ఎర్నింగ్స్ పర్ షేర్ ఏదైతే ఉందో ఈపీఎస్లో గ్రోత్ అనేది కనిపించట్లేదు క్వార్టర్. బట్ ఇక్కడ మనకు ప్రైస్ ఏదైతే ఉందో ప్రైస్ అనేది కన్సిస్టెంట్గా పెరుగుతూ వస్తుంది. మీడియం పీ చెక్ చేసుకుంటే కూడా 27.9 ఉంది. సో 27.9 దగ్గర కూడా లేదు పీ, ప్రజెంట్ పీ 38.4 ఉంది అని, విచ్ ఇస్ వెరీ హై. బుక్ వాల్యూ ఏదైతే ఉందండి సేమ్ అదే రేంజ్లో కొద్దిగా పెరుగుతూ వస్తుంది. బట్ ప్రైస్ అనేది చూడండి, ప్రైస్ అనేది కన్సిస్టెంట్గా పెరుగుతూ వస్తుంది. ఓకే, ప్రైస్ అనేది కన్సిస్టెంట్గా ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది కన్సిస్టెంట్గా పెరుగుతుంది. ప్రజెంట్ వచ్చేసి 4.3 ఉంది. ఓకే, మీడియం వచ్చేసి 2.6, మీడియం చూడండి 2.6 ఉంది. ప్రజెంట్ ఎంత ఉందండి 4.3 ఉంది, విచ్ ఇస్ హై. ఓకే, సో ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో చూసుకున్నా, ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకున్నా కానీ మనకు వాల్యుయేషన్ ఏదైతే ఉందో వాల్యుయేషన్ వచ్చేసి ఓవర్ వాల్యుయేషన్లో కనిపిస్తుంది. సో ఇప్పుడు ఓవర్ వాల్యుయేషన్లో ఉంది. ఫండమెంటల్గా ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఓకే, కంపెనీ ఫ్యూచర్ ప్రొజెక్షన్ ఏదైతే ఉందో అది కూడా ఫైన్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రైస్ అనేది ఓవర్ హీట్లోకి వెళ్ళిపోయింది, ఓవర్ వాల్యుయేషన్లోకి వెళ్ళిపోయింది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు వెయిట్ ఫర్ సమ్ కన్సాలిడేషన్ కోసం వెయిట్ చేయాలి. ఈ ప్రైస్ టు ఎర్నింగ్ ఏదైతే ఉందో అది కరెక్షన్ అవ్వడానికి వెయిట్ చేయాలి. ఎవరు వెయిట్ చేయాలి? లాంగ్ పర్పస్లో ఎవరైతే హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారో లాంగర్ పర్పస్ కోసం అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ఇమీడియట్లీ రైట్ టైం అనేది కాదండి బై చేయడానికి. ఓకే, సో వీ నీడ్ టు వెయిట్. టెక్నికల్గా మనం చెక్ చేసుకుంటే ఇది కంప్లీట్గా కన్సాలిడేషన్ చూడండి. ఎప్పుడైతే ప్రైస్ మేబీ ఇక్కడ నుండి ఈ ప్రైస్ అనేది ఇక్కడ నుండి ఈ రేంజ్ వరకు వచ్చింది అనుకుంటే మనం బై చేయొచ్చు. లేదనుకుంటే
ఎప్పుడైతే ప్రైస్ కరెక్షన్ మనకు ఎప్పుడైతే పీఈలో మనకు కరెక్షన్ కనిపిస్తుందో మేబీ ఈ రేంజ్లో ఓకే ఈ రేంజ్లో వరకు మనం బై చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అంటే స్లోగా అక్యుములేట్ చేసుకోవచ్చు అండి ఈ రేంజ్లో. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంటుంటారు కాబట్టి సో వాళ్ళు ఎగ్జిట్ కావాల్సిన అవసరం లేదు. లాంగ్ రన్లో కంప్లీట్గా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇది ఓన్లీ టెంపరీ రీజన్స్. ప్రైస్ పెరిగింది కాబట్టి స్టేబిలిటీ అనేది కంపల్సరీ కంపెనీకి కావాలి. ఎప్పుడైతే వాళ్ళ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోయి వాళ్ళ రెవెన్యూ స్టార్ట్ అవుతుందో అప్పుడు మళ్ళీ ప్రైస్ అనేది పెరిగే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే ఎందుకు అంటే ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిన వరకు వాళ్ళకి డెట్ ఏదైతే ఉందో డెట్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ లోన్ అమౌంట్ రీపేమెంట్ చేయాలి కాబట్టి రీపేమెంట్ చేయాలంటే వాళ్ళకి ఫండ్స్ ఉండాలి కాబట్టి ఫండ్స్ ఎప్పుడు వస్తాయండి వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏవైతే కంప్లీట్ అయిపోయి ఆ ప్రాజెక్ట్స్ మళ్ళీ క్యాష్ ఫ్లోని జనరేట్ చేసినప్పుడు వాళ్ళకి మనీ వస్తుంది. ఓకే అప్పుడు వాళ్ళు డెట్ పేమెంట్ చేస్తారు. డెట్ పేమెంట్ చేయడం వల్ల ఏమవుతుంది ఇంట్రెస్ట్ కాస్ట్ తగ్గిపోతుంది. ఇంట్రెస్ట్ కాస్ట్ తగ్గిపోవడం వల్ల వాళ్ళకి నెట్ ప్రాఫిట్ అనేది పెరుగుతుంది. అది మేజర్ థింగ్ అన్నట్టు. సో అది అయ్యేంత వరకు కొద్దిగా ప్రైస్ అనేది కన్సాలిడేషన్లో ఉండడానికి స్కోప్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఓకే ఇది ప్రాపర్ అనాలిసిస్ అండి. ఎస్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అట్ ద సేమ్ టైం వీడియోని లైక్ కానీ షేర్ కానీ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏదైతే ఉందో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ అండి. అంతేగాని ఈ షేర్ని బై చేయడానికి కానీ సేల్ చేయడానికి కానీ నా ఇంటెన్షన్ కాదు. ప్లీజ్ డోంట్ కన్సిడర్ దిస్ యాజ్ ఏ రికమెండేషన్ అండి. సో మీరు ఓన్ అనలైజ్ చేసుకోండి. అదర్వైజ్ మీ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండి. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. ఎస్ ఫ్రెండ్స్ వ్యూయర్స్ వచ్చేసి చాలా వరకు దీని కంపెనీ గురించి అడుగుతున్నాను. సో దానికోసం అని చెప్పేసి కంపెనీ గురించి అనలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను.